ఫ్రెండ్స్ ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట, హైదరాబాద్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారనమాట. అలా కిందకు వచ్చేస్తే మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ బెల్ హైదరాబాద్ యూనిట్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 32 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి సంబంధించి ఒక 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనమాట, అన్ని కేటగిరీస్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ రెగ్యులర్ జాబ్స్ అనమాట. వీటికి పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అవుతాయి అనమాట. 24,500 రూపీస్ బేసిక్తో మీకు 90,000 రూపీస్ శాలరీ అయితే ఈ యొక్క డిప్లొమా హోల్డర్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఈ 3 years డిప్లొమా చేస్తున్నారో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్లో వాళ్ళైతే దీనికి ఈఏటీ పోస్ట్ అనమాట, దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా టెక్నీషియన్ సికి సంబంధించి ఒక ఎలక్ట్రానిక్ మెకానిక్లో 15 ఉన్నాయి, ఎలక్ట్రికల్లో 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. దీనికి కూడా మనకి 82,000 రూపీస్ శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. 10th క్లాస్తో పాటు మీరు ఐటీఐ అయితే పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే అయి ఉండాలన్నమాట ఆ యొక్క ట్రేడ్లో. అలాగే లేదంటే కనుక 10th క్లాస్తో పాటు మీరు ఈ యొక్క 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉన్నా కూడా, ఎన్ఏసి సర్టిఫికేట్ 3 years ఉన్నా కూడాను ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మెకానిక్లో కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. టోటల్గా మన 10thతో పాటు ఐటీఐతో 10th ప్లస్ ఐటీఐ ప్లస్ 1 year అప్రెంటిస్షిప్, లేదంటే 10thతో పాటు 3 years అప్రెంటిస్షిప్ ఉన్నా కూడాను ఐటీఐ లేకుండా ఎన్ఏసి సర్టిఫికేట్ ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అనమాట, బీకామ్ లేదంటే బీబీఎం చేసిన వాళ్ళు 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అనమాట. దీనికి కూడా 82,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా వర్క్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నేవల్ సిస్టమ్ అనమాట, ఎస్పీయూ అంటారు. దానికి సంబంధించి హైదరాబాద్ యూనిట్లో అయితే ఇవన్నీ పర్మనెంట్ బేసిస్ వేకెన్సీస్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ క్రైటీరియాకి సంబంధించి 1st June 2024కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈఏటీకి అయితే 28 years, అలాగే టెక్నీషియన్కి అన్నిటికీ కూడా 28 years అనమాట. అయితే మనకి ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి 3 years అంటే 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసరికి 33 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 years వరకు వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 60% అగ్రిగేట్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 50% అనమాట. అన్ని పోస్టులకు కూడా ఇది అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా దీనికి పర్మనెంట్ వేకెన్సీస్ కాబట్టి దీనికి ఒక సెలక్షన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. Part 1, Part 2 ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది 100 marksకి. అలాగే ఇదైతే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫీజు అయితే ఉందన్నమాట, దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు లేదనమాట. ఇంకా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఎస్బీఐ కలెక్ట్ అని ఉంటుంది లింక్ అనమాట, ఇక్కడ లింక్ ఇచ్చారు, దీని మీద క్లిక్ చేసి మీరు ఫీజు అయితే పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ ఇక్కడికి వచ్చాక మీకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉన్నది. అలాగే ఫీజు ఎలా పే చేయాలనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సర్టిఫికేట్ అనమాట. ఆ ఫార్మేట్లో మీకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కావాలి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవి కావాలన్నమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే లింక్ అనమాట. ఫీజు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ బెల్ హైదరాబాద్ యూనిట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవాలి. క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ ఫీజు పే చేయడానికి ఇక్కడ ఇవైతే ఇచ్చారనమాట. ఆల్రెడీ మనం ఫీజు అయితే చూసాం కాబట్టి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని మీ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది అనమాట. జూనియర్ అసిస్టెంట్గా అప్లై చేయాలంటే ఈ బటన్ మీద క్లిక్ చేయాలి, టెక్నీషియన్కి అప్లై చేయాలంటే ఈ దీని మీద క్లిక్ చేయాలి, ఈఏటీకి అప్లై చేయండి దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. సపోజ్ మన జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయాలని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అన్నిటి కూడా ఒకటే ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మొదట మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి, స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి లాస్ట్ డేసరికి అప్లికేషన్ పెట్టుకునే దానికి 11th July 2024 midnight అయిపోతుంది అనమాట. ఇక్కడ లాగిన్ అవ్వడానికి అయితే కింద లింక్ అనమాట మీరు రిజిస్టర్ అయిన తర్వాత. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. రీఎంట్రీ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. పోస్ట్ జూనియర్ అసిస్టెంట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తానో ఆ పోస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఇంకా లేనిటెడ్ డొమైన్ ఏదైనా ఉంటే కింద అయితే మీరు టైప్ చేసుకోవచ్చు. ఇంకా పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్తో పాటు ఇక్కడ ఫుల్గా అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే మనం మినిమం ఒక 4 క్యారెక్టర్స్ ఉండేలాగా ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఈ పాస్వర్డ్తో మనం తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేయాలి. ఇది ఎస్ అనాలి. ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారో మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీని తర్వాత మనము ఎడిట్ ఆప్షన్ అయితే లేదని చెప్తున్నారనమాట. సో జాగ్రత్తగా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్మిట్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ హ్యాస్ బీన్ సెంట్ యువర్ ఈమెయిల్ ఐడి సో నో యూ కెన్ లాగిన్ యూజింగ్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ టు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అప్లోడింగ్ ఆఫ్ యర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనమాట. సో ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఈ లాగిన్ ఫామ్ అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. జూనియర్ అసిస్టెంట్ మరి ఏ పోస్ట్కి అప్లై చేస్తుంది. పాస్వర్డ్ మనం అక్కడ జనరేట్ చేసుకున్నాం. సబ్మిట్ అనాలి. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. మన పేరుతో ఆన్లైన్ అప్లికేషన్ బెల్ అని వచ్చింది. మీరు చేంజ్ పాస్వర్డ్ ఏదైనా మార్చుకోవాలనుకుని ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. ఫిల్ అప్లికేషన్ ఫామ్ టు బి కంప్లీట్, ఇంకా కంప్లీట్ చేయలేదన్నమాట. ఇంకా రెడ్ కలర్లో వస్తుంది. అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇక్కడ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసరికి అప్లోడింగ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ అనమాట. థర్డ్ స్టెప్ అది. తర్వాత ప్రివ్యూ చూసుకోవాలి అప్లికేషన్. తర్వాత సబ్మిట్ చేసుకోవాలి. ప్రింట్ అప్లికేషన్ తీసుకోవాలి. ఇలాగ మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మొదట ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మళ్ళీ కూడా 3 లింక్స్ అయితే వచ్చాయన్నమాట. క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట. మొదట పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ అవుట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి నోట్ వచ్చిందనమాట. మనం ఇక్కడ క్లిక్ చేయడంతో రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ మ్యాండేటరీ అని వచ్చిందనమాట. ఎవరైతే ఈ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అయితే ఉందన్నమాట. వాళ్ళైతే మీ 11th జూలై 2024 లోపు కూడా మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా అయిన తర్వాత ఇక్కడ మీరు ఓకే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ శాలిటేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మిస్టర్ మిస్సెస్ డాక్టర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. మీ ఏజ్ చూపిస్తున్నారు, చెక్ చేసుకోవాలి. ఏజ్ అండ్ 1 జూన్ 2024కి మీ ఏజ్ చెక్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. మిస్టర్ సెలెక్ట్ చేసుకొని లేకపోతే మిస్సెస్ సెలెక్ట్ చేసుకొని లేకపోతే లేట్ అనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ సిటీ, స్టేట్, మీ యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అలాగే ప్రజెంట్ అడ్రస్. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అనమాట. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే పక్కకైతే ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. ఇంకా ఇక్కడ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ, ముస్లిం, అలాగా మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎంటర్ చేసుకోవాలి. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేయాలి. మ్యారీడ్, అన్మ్యారీడ్, మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయాలి. వ్యాలిడ్ అప్ టు ఎప్పటిదాకా వ్యాలిడ్ ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఆర్ యూ రెగ్యులర్ ఎంప్లాయీ ఆఫ్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ స్టాట్యూటరీ బాడీస్లో మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆర్గనైజేషన్ నేమ్, ఏ పోస్టు, ఇంకా కూడా అది పర్మనెంట్ టెంపరీనా మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. సేవ్ పర్సనల్ డీటెయిల్స్ అన్నది దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కేటగిరీ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలంటే జనరల్గా యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మాత్రమే వచ్చాయి. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే ఉన్నాయన్నమాట. ఇంకా అదర్ క్యాస్ట్ అదర్ కేటగిరీ ఎవరైనా ఉంటే జనరల్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మన మిగతా వేకెన్సీస్కి సంబంధించి కూడా అలాగే వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది పెండింగ్ అని వచ్చిందనమాట. ఇది కంప్లీటెడ్ అని వచ్చింది. ఒక స్టెప్ కంప్లీట్ చేసాం. సెకండ్ స్టెప్కి అయితే వచ్చాయన్నమాట. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఇక్కడ మనం మొదట సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్ లెవెల్ అని అడుగుతున్నారనమాట. సో ఈ పోస్ట్కి సంబంధించి మనకి
బీకామ్ బీబీఎం అయితే కావాలన్నమాట. మరి ఏ పోస్ట్కి అప్లై చేస్తే దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీగా మనం ఫుల్ఫిల్ అయితే చేయాలి. సో మొదటి 10th క్లాస్, మనం ఇంటర్మీడియట్, తర్వాత గ్రాడ్యుయేషన్, ఈ విధంగా అయితే మనం ఎంటర్ చేసుకుంటూ రావాలన్నమాట. మొదట యాడ్ క్వాలిఫికేషన్ అనాలి. క్వాలిఫికేషన్ డిగ్రీ నేమ్ 10th క్లాస్ అని ఇక్కడ టైప్ చేసుకోవాలి. సబ్జెక్ట్స్ అనమాట, జనరల్ అయితే జనరల్, లేకపోతే మ్యాథ్స్, ఇవన్నీ కూడా మనం సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ అన్నీ కూడా టైప్ చేసుకోవాలి. ఎప్పుడైతే పాస్ అయ్యారు మీరు అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. డ్యూరేషన్ ఆఫ్ ఇయర్ అనమాట, ఎన్ని సంవత్సరాలు అని అడుగుతున్నారు. సో 1 సంవత్సరం కాబట్టి ఇది. ఇంకా పాసింగ్ మంత్ అండ్ ఇయర్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు, మన 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు. ఇంకా బోర్డు అనమాట, సిబిఎస్ఈనా లేకపోతే స్టేట్ బోర్డ్ మెన్షన్ చేయాలి. మార్క్స్ స్కీమ్ అనమాట, గ్రేడ్ సిస్టమ్ అయితే ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ పర్సంటేజ్ యాజ్ నోటిఫైడ్ బై ద యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ సిజిపిఏ కన్వర్షన్ ఫార్ములా టు పర్సంటేజ్. ఆల్సో అప్లోడ్ ఈ యొక్క సిజిపిఏలో ఉన్న వాళ్ళు దాని ఈక్వలెంట్ దానికి కన్వర్షన్ ఇదైతే కావాలన్నమాట. సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అదైతే మీకు స్కూల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎంత సిజిపిఏ, ఎంత స్కేల్, మీకు ఎంత వచ్చింది అనేది అది మెన్షన్ చేస్తారు. లేదు మార్క్స్ సిస్టమ్ అయితే డైరెక్ట్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత అని ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనం డెలివరీ మోడ్ అని అడుగుతున్నారు, ఫుల్ టైమో పార్ట్ టైమో కరస్పాండెన్స్లో చేశారు అడుగుతున్నారు, చేసుకోవాలి. సేవ్ క్వాలిఫికేషన్ అంటే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఒక లైన్ అయిపోయిందనమాట, ఇవి డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ తీసుకోవాలి, యాడ్ క్వాలిఫికేషన్ అనాలి. అలాగే ఇక్కడ మనం ఇంటర్మీడియట్ లేకపోతే 10+2 ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సబ్జెక్ట్స్ అనమాట, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అయితే కనుక పీసీఎం, లేదంటే కామర్స్ ఏదో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అనమాట ఇక్కడ టైప్ చేసుకోవాలి. స్పెషలైజేషన్ కామర్స్ లేకపోతే ఇంకేదైనా దేంట్లో చేశారనేది. అలాగే డ్యూరేషన్ అనమాట, డ్యూరేషన్ ఇయర్, మంత్స్ అనమాట, 2 years కాబట్టి 2 years 0 months. అలాగే పాసింగ్ మంత్ అండ్ ఇయర్ అనమాట, ఎప్పుడు మీరు పాస్ అయ్యారు మెన్షన్ చేయాలి, ఇయర్ మెన్షన్ చేయాలన్నమాట, ఇంటర్మీడియట్ పాస్. ఇంకా బోర్డు, ఏ బోర్డులో చదువుకున్నారు ఇంటర్మీడియట్. మార్క్స్ సిస్టమ్, గ్రేడ్ సిస్టమ్ ఇందాకట్లాగా టోటల్ మార్క్స్ ఎంత, మీకు అన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ క్వాలిఫికేషన్ అనాలి, ఓకే అనాలి. అలాగే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ తీసుకోవాలి, యాడ్ అనాలి. అలాగే ఇక్కడ మనకి బీకామ్ బీబీఎం కంపల్సరీగా అయితే కావాలన్నమాట. ఇక్కడ ఏదైనా వీటిలో ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే ఎంటర్ చేసుకోవాలి, లేదంటే కామర్స్ అయితే కామర్స్ అనమాట. కోర్సు డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు, అలాగే పాసింగ్ మంత్ అండ్ ఇయర్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. బోర్డు యూనివర్సిటీ అనమాట, మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇంకా మార్క్స్ సిస్టమా గ్రేడ్ సిస్టమా మెన్షన్ చేసుకోవాలి. మార్క్స్ అప్టైన్డ్, మా టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎంత. సపోజ్ ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫుల్ టైమా పార్ట్ టైమా కరస్పాండెన్స్ అని అడుగుతున్నారు, సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ క్వాలిఫికేషన్ అనాలి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అని వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్, మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ ఎక్స్పీరియన్స్ అనాలి, డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, ప్రైవేట్ అయితే ప్రైవేట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కంపెనీ నేమ్, లొకేషన్ అది ఎక్కడ ఉన్నది, పే స్కేల్, ఇంకా కూడా జాబ్ టైప్ అనమాట, పర్మనెంట్, ఇంకా కూడా టెంపరీనా, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ చేసి సేవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవాలి, లేదంటే క్యాన్సిల్ అయితే చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ప్రొసీడ్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్కి అయితే వెళ్ళొచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి ఈ బాక్స్లో, ఇక్కడికి వచ్చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దానికోసం పైన బ్రౌజర్ ఇచ్చారు, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఇది మనకి 50 KB వరకు జేపీజీలో అప్లోడ్ చేయాలి ఫోటో, సిగ్నేచర్ కూడా అనమాట. తర్వాత నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి అదర్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ కార్డ్ అనమాట అప్లోడ్ చేయాలి. బ్రౌజర్ అనాలి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి అది ఎక్కడ ఉంది అనేది. తర్వాత ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయాలి, గ్రీన్ బటన్ మీద అప్లోడ్ ఇక్కడికి అయితే వస్తుంది అనమాట. అలాగే కిందకి వచ్చేస్తే ఐడి ప్రూఫ్ అనమాట. ఇక్కడ మనకి ఎనీ వన్ ఫోటో ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి 300 KB వరకు మనం దానిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదైతే PDF అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డాక్యుమెంట్ సైజ్
ఇది వచ్చేసరికి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మన గ్రాడ్యుయేషన్ మార్క్స్ కార్డ్ అనమాట అప్లోడ్ చేయాలి, ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఇంకా కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ సేవ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్. ఇది ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ దీన్ని క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవాలి, లేదంటే ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. కిందకు వచ్చేస్తే మీరు దీని ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్రింట్ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసి మీరు దానిని ప్రింట్ అయితే తీసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే అక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట, ఇక్కడ డిక్లరేషన్ ఇస్తున్నారు అని చదువుకున్న తర్వాత మనం ఐ హియర్ బై యాక్సెప్ట్ అని చెప్పేసి ఎస్ పెట్టాలి. ఇంకా కూడా డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనమాట, పేమెంట్ కోసం వెళ్ళాలంటే ఎస్ అంటే సరిపోతుంది. ఇక్కడ మోడిఫికేషన్ ఎడిటింగ్ అప్లికేషన్ ఫామ్ విల్ నాట్ బి అలౌడ్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని మాత్రం మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఎస్ అని ఇక్కడ సబ్మిట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట, మన నేమ్, ఫాదర్స్ నేమ్, ఈమెయిల్ ఐడి వచ్చింది. ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు, ప్రొసీడ్ టు ఎస్బీఐ కలెక్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఎస్బీఐ కలెక్ట్ అని వచ్చింది, ఓకే అనాలి. ఓకే అంటే ఇలాగైతే వచ్చిందనమాట. ఫీజు ఉన్నది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కానీ వాళ్ళు మాత్రమే ఫీజు పే చేసుకోవాలి. ఇక్కడ మన 5 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు పేమెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి లింక్ చేయడం చూడితే కిందకి ఇలా రావాలన్నమాట. నాన్ ఎడ్యుకేటెడ్ రిక్రూట్మెంట్ హైదరాబాద్ యూనిట్ అనమాట. నాన్ ఎడ్యుకేటెడ్ రిక్రూట్మెంట్ బెల్ హైదరాబాద్ యూనిట్ అనేది మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే కిందకి రావాలన్నమాట. మీ యొక్క కేటగిరీ జనరల్, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకోవాలి క్యాలెండర్ నుంచి అనమాట. మెన్షన్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. ఫీజు అయితే 295 రూపీస్ అయితే విత్ జిఎస్టీ చూపెడుతున్నారు. మన ఇక్కడ రిక్రూట్మెంట్ ఫీజు అని ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి, లేదంటే ఫీజ్ ఫర్ ఫలానా పోస్ట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ ఏదనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. అలాగే కిందకు వచ్చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క నేమ్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి మళ్ళీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసి టైప్ చేసి ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ఈ బాక్స్లో క్యాప్చర్ ఎంటర్ చేసేసి మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. చేస్తే ఇలాగైతే వచ్చింది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నెట్ బ్యాంకింగ్ లింక్ అనమాట. ఇంకా అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఇక్కడ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. ఆ ఛార్జెస్ చూసుకొని మీరు ఇక్కడ ఇక్కడ రూపే డెబిట్ కార్డ్ అయితే 0 ఛార్జెస్ అనమాట. సో అలాగే ఇక్కడ మనకి అదర్ పేమెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఏదైతే మనకి పేమెంట్ యూపీఐ కూడా ఉందన్నమాట, 0 పేమెంట్. మీరు ఏదైనా సరే ఈ కార్డ్ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేసేసి ఫీజు అయితే పే చేయాలన్నమాట. పే చేసిన తర్వాత మీకు ఒక డియూ నెంబర్ అయితే వస్తుంది అనమాట, రిఫరెన్స్ నెంబర్, అదైతే నోట్ చేసుకొని మీరు పెట్టుకోవాలి.